ఇప్పుడు వర్షినికి ఈయనకి ఏం సంబంధం ఉందంటే మనం ఎట్లా చెప్తాము? కొన్ని సంబంధాలు వస్తాయి. నేను ఏమనుకున్నానంటే అతను ఏమన్నా ఇతన్ని అంటే ఈ నిజం చెప్పడం అతను కూడా బాధితులై ఉన్నాడని అనుకుంటున్నా. ఆయన వివరాలు తెలిస్తే మాత్రం ఆయన స్టోరీ మొత్తం తెలియాలి మనకి. అతను కూడా బాధితులై ఉండొచ్చు. ఎందుకంటే అతను కూడా తండ్రి అని చెప్పి ఏదో ట్రాన్స్లో తీసుకెళ్ళి అతను ఏదైనా అంటే నేను అనుకుంటాం కొన్ని రకాల చేసుకుని అతని బలహీనతను కూడా ఇతను కనిపెట్టి ఆ బలహీనతో ఇతను ఆడుకున్నాడేమో అనిపిస్తుంది. అంటే మొన్న నేను వాళ్ళ మామయ్యతో మాట్లాడాను, రాధిక వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో అతనితో నేను మాట్లాడితే అతను ప్రతి ఒక్క బలహీనత పట్టుకుంటాడని చెప్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి యొక్క బలహీనత ఏముంది, ఇప్పుడు ఇతనికి ఏముంది, ఇప్పుడు ఎంత కోటీసుడైనా ఎన్ని సందర్భాల్లో అతనికి హెల్త్ బాగోదు, ఏ డాక్టర్ దగ్గర చూపించినా కూడా హెల్త్ బాగోదు. ఆ సందర్భంలో నేను ఇది పూజలు చేస్తాను, నేను ఇది చేస్తాను అంటాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏది పట్టుకున్నా కూడా మట్టి అయిపోతుంది. ఆ సందర్భంలో మనం ఖచ్చితంగా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి పూజలు చేస్తుంటాం. కొంతమందికి రాజకీయంగా ఎదగాలని చెప్పి కొంతమంది, మీకు విషయం తెలుసా సార్, ఈ విషయంలో మీరు ఇది కూడా గమనించారో లేదో తెలియదు, తెలంగాణలో కూడా సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పూజలు చేయించుకున్నారని కూడా వచ్చినాయి, వార్తలు వచ్చినాయి. మీకు అది మీరు బయట పెట్టాలా లేదా అనేది మీ ఇష్టం. రేవంత్ గారి సర్కార్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి అది అంటే నేను చెప్పకూడదు, మీ జర్నలిస్ట్ గా మీకు రైట్ ఉంది.